జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వారు అనే ప్రశ్నకు వచ్చే ఆన్సర్ 100% అసెంబ్లీలో బాలకృష్ణ అన్న మాట గుర్తొస్తుంది. వైసీపీ నేతల నుంచి కూడా అదే సమాధానం వస్తుంది. కాకపోతే వారు బయటకు చెప్పరు, మిగిలిన వారందరూ చెప్పుకుంటారు, అంతే తేడా. ఇక సాధారణ ప్రజల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఇతరులను బూతుల్ని తిట్టించి పుట్టుకల్ని ప్రశ్నింపజేసి చిద్విలాసంగా నవ్వుకునే ఆయన తీరును చూసి ఎవరూ మరో విధంగా అనుకోరు. 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి చేయించిన నిర్వాకాలను చూసి విసిగిపోని జనం లేరు. అందుకే ఆయనకు ఏకగ్రీవంగా బిరుదును ఇచ్చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా ఆయన అది కాదు, మంచోడు అని రుద్దేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. చిరంజీవి రాశారో లేదో తెలియదు, కానీ బయటకు వచ్చిన లేఖ తర్వాత జగన్ రెడ్డి చిరంజీవిని అవమానించలేదని నమ్మించడానికి వైసీపీ నేతలు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవిని అవమానించారో లేదో ప్రజల కళ్ళ ముందే ఉంది. అధికారికంగా రిలీజ్ చేసిన వీడియోని చూసిన ఎవరికైనా అది గౌరవమో కాదో అర్థమైపోతుంది. ఇప్పుడు కొత్తగా నమ్మించాల్సిన పని లేదు. కానీ చిరంజీవి పేరుతో ఓ ఫేక్ లెటర్ రిలీజ్ అయిందని, దాని ఆధారంగా జగన్ మంచోడని రుద్దేందుకు ప్రయత్నిస్తుంది. జగన్ గురించి, ఆయన మంచితనం గురించి జనానికి బాగా తెలుసు. అక్రమంగా సంపాదించిన వాటి కోసం, తల్లి చెల్లిపై ఆస్తుల కోసం కోర్టుకు ఎక్కిన వ్యక్తిత్వం గురించి కూడా తెలుసు. సొంత బాబాయిని చంపేస్తే వ్యవహరించిన విధానం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రజలిచ్చిన అధికారంతో అందరినీ ఎలా హింస పెట్టారో అందరికీ తెలుసు. ఇలాంటి వ్యక్తి గురించి కొత్తగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు అంత త్వరగా కూడా మర్చిపోలేరు.